ఓం నమ శివాయ. నేను శివభక్తుడు రమేష్ గౌడ్. ప్రతి సోమవారము ఈ శివాలయంలో లోయర్ ట్యాంక్ బండ్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల ఈ శివాలయం ఉంటుంది. ఈ శివాలయంకు ప్రతి సోమవారం భక్తులు అశేషంగా విచ్చేసి స్వామివారికి అర్చనా పూజలు నిర్వహించి చాలామంది వస్తుంటారు. ఈ మధ్యనే ఈ శివాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రతిష్ట జరిగింది. మళ్ళీ నవగ్రహాల విగ్రహాలు కూడా ప్రతిష్ట జరిగింది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకాలు, శనివారము అభిషేకము స్వామివారికి, ప్రతి సోమవారము నవగ్రహాలకు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఇక్కడ ఈ కమిటీ సభ్యులైన నిర్వాహకులైన గోపాల్ స్వామి గారి ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యులు కలిపి చాలామంది నిన్న శివరాత్రి రోజు కూడా కమ్సే చాలా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 12 గంటల వరకు ఆలయము కుల్లనే ఉంది. కళ్యాణం కూడా జరిగింది. కళ్యాణంలో కూడా ఒక 50 మంది భక్తులు చాలామంది పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు నాన్ స్టాప్గా 4 o'clock నుంచి 10 o'clock వరకు వస్తూనే ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని ఇంత బాగా తీర్చిదిద్దిన గోపాల స్వామి గారికి మరియు వారి నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి అమావాస్య రోజు కమ్సే 12:30కు అమావాస్య రోజు 12:30కు ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది. అన్నదానము కమ్సే 350 నుంచి 400 మంది ఇక్కడ భక్తులు అన్నప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ అంచెలంచెలుగా ఈ దేవాలయము ఇక్కడ మరి ఇంకొక విషయం ఏమంటే శివాలయం ఉంటుంది, మరి గోశాల కూడా ఒకటే దగ్గర ఉండడం వల్ల భక్తులు అశేషంగా విచ్చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. గోశాలకు కూడా గోసేవ చేసుకునే వాళ్ళు గోసేవ చేసుకుంటారు, స్వామివారికి అర్చన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు. కావున భక్తులకు ఒకటే విన్నపం, ఈ ఆలయానికి రండి, స్వామివారికి అభిషేకం చేసుకోండి. మళ్ళీ పంచముఖ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి ఆయనకు కూడా మంగళవారం పూజలు అర్చనలు జరుగుతాయి. భక్తులు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను.